సనత్ నగర్ డివిజన్ నెహ్రూ పార్క్ సాయిబాబా టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కొలాన్ బాలరెడ్డి హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమి సందర్భంగా ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈరోజు కూడా అంగరంగ వైభవంగా ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించామన్నారు. తదుపరి 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలుపుతూ ఆ సీతారాముల చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేషు, రమణ, రాజు, నాగేష్, మిథుల్, ఆకాష్, మోను మరియు నెహ్రూ పార్క్ యూత్ టీం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీరామచంద్రుల కళ్యాణం చూతమురారండి. దివ్యమైన కళ్యాణం చూతమురారండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీరామచంద్రుల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం చూతమురారండి, సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీరామచంద్రుల కళ్యాణం చూతమురారండి. అందరికీ నమస్కారం. యావత్ సనత్ నగర్ హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి పర్వదినాన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు సనత్ నగర్ నెహ్రూ పార్క్ సాయిబాబా మందిరం వద్ద ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిపించాము. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. యావత్ సనత్ నగర్లో ఈ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రాములవారి కళ్యాణము శ్రీ సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి జరిపిస్తాము. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అన్నదాన సహకార్యాన్ని మాకు హెల్ప్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా రాముడి బాటలో నడవాలని అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈ రామనవమి పర్వదినాన ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందుల్లో ఆ భగవంతుడు అందరినీ రక్షించి అందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. దాదాపు 1000 మంది వరకు కూడా అన్నదానం చేస్తున్నాము. ఇంకా భక్తులు వస్తే వాళ్ళకి ఉండడానికి కూడా ఇంకా మా దగ్గర సదుపాయం ఉంది. ఎంతమంది వచ్చినా కానీ ఈరోజు సాయంత్రం వరకు అన్నదానం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా కానీ సనత్ నగర్లో నెహ్రూ పార్క్ వద్ద జరిగే అన్నదానంకి అశేషమైన ఆదరణ ఉంటుంది. వేలాది మంది భక్తులు ప్రతిసారి అన్నదాన కార్యక్రమం విచ్చేస్తూ ఉంటారు. యావత్ రామ భక్తులందరూ కూడా భగవంతుడి దగ్గర గెస్ట్గానే భావిస్తాము. రాముడి దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా భగవంతుడు చల్లగా చూస్తుంటారు. అదే మా ఒక గొప్పతనం. యావత్ సనత్ నగర్ నుంచి అందరూ భక్తులు చాలా కళ్యాణాలు జరుగుతూనే ఉన్నాయి సనత్ నగర్లో. ముఖ్యంగా నెహ్రూ పార్క్లో ఎస్ఆర్టీ క్వార్టర్స్లో ఇక్కడ ఈ సాయిబాబా టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కళ్యాణానికి చాలామంది ఎస్ఆర్టీ నుంచి భక్తులు వస్తుంటారు.